హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అనుకుంటున్నారా? ఇన్స్టాలో తెగ వైరల్ అయిపోయింది ఎగ్ పికిల్ అని చెప్పి. సో నాకు తినాలనిపించి స్టార్ట్ చేశాను మా అమ్మ హెల్ప్తో. చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ ప్రాసెస్ అయితే జస్ట్ ఒక బాక్స్ తీసుకున్నాను నేను. అందులో సాల్ట్, పెప్పర్ వేసి వాటర్తో కొంచెం కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయకండి, ఎందుకంటే ఇది నిల్వ ఉండాలి కాబట్టి పచ్చడి మనం వాటర్ ఎక్కువ వేయకూడదు. సో ఇందులో ఎగ్స్ వేసి, మీరు ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటున్నారో అన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. సో ఇక్కడ ఎగ్ వేసేటప్పుడు మా అమ్మ ఒక విన్యాసం చేసింది, అది నేను క్యాప్చర్ చేయలేదు ఎందుకులని. సో తర్వాత ఏంటంటే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందని. సో దీన్ని ఏంటంటే నా దగ్గర ప్లేట్ ఏం లేదు కాబట్టి ఈ బాక్స్ మూతనే జస్ట్ అట్లా వేసాను అంతే. వేసి కుక్కర్ ఉంటుంది కదా, లైక్ ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదా, అందులో అదే మమ్మీ చెప్తుంది కదా, ఇడ్లీ పాత్రలో అట్లా వాటర్ వేసి ఇది క్లోజ్ చేసి పెట్టేశాక ఒక 10 మినిట్స్కి మనకి ఇది అయిపోతుంది. 5 to 10 మినిట్స్ పడుతుంది. ఖాళీగానే ఉన్నారు కదా అని చెప్పి మా అమ్మ అది కుక్ అయ్యేలోపు బాదం పప్పులు ఒలమని ఇచ్చింది. తప్పదు, ఒలవాల్సిందే. బాదం పప్పులు పీల్ చేసేలోపు అమ్మ ఇది తీసేసి దాన్ని పీసెస్గా కట్ చేసేసింది. సో కట్ చేశాక తర్వాత ప్రాసెస్ ఏంటంటే, కాబట్టి ఒక ప్యాన్ తీసేసుకొని అందులో అమ్మ ఆ గుంట గరిట ఉంది కదా, సో దాన్ని ఫుల్ ఆఫ్ ఆయిల్ వేసింది. వేసాక ఏం చేయాలంటే, మనం ఏదైతే కుక్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ ఉంటాయి కదా, అవి ఆయిల్ వేడెక్కాక మనం అవి వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఫ్రై అవుతుంటే సరే నేను ఫ్రై చేస్తాలే, వెళ్ళి 6 అయింది లైట్ వేసిరా అంటే ఇంకా లైట్ వేసాను అనమాట, బయట లైట్. సో ఇవైతే ఫ్రై అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఒక 2 మినిట్స్. తర్వాత ఇవి మనము ఇదే ఆయిల్ యూస్ చేసుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్కి. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక తర్వాత పసుపు వేసుకోండి. 1 స్పూను, అంటే తగినంత వేసుకోండి. నేనైతే చిన్న స్పూన్తో వేసాను. తర్వాత సాల్ట్, ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకున్న గరం మసాలా పౌడర్, బయట యూస్ చేయడం అంత మంచిది కాబట్టి ఇంట్లోనే యూస్ చేయండి. అండ్ తగినంత కారం తీసుకోండి. కారం వేసి జస్ట్ అట్లా కలపగానే మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి, లేకపోతే బాగోదు టేస్ట్. సో కారం కూడా మిక్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని, నేను చెప్పా కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఏవైతే మనము కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా అవి వేసి బాగా కలుపుకోండి. ఇవి చూస్తే సేమ్ చికెన్ పిక్కల్ లాగే ఉంది. నాకైతే టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చేసి కూడా చెప్తాను. సో ఇది కొంచెం చల్లారాక నిమ్మరసం ఒక్కటే తీసుకున్నాను నేను, ఒక్క నిమ్మకాయ తీసుకుని ఆ రసం ఇట్లా వేసాను అనమాట. వేడి వేడి అన్నంలో ఇట్లా కలుపుకొని తింటే ఎంత బాగుంటుందో. నాకైతే పికిల్ బాగా నచ్చింది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనకి చికెన్, మటన్ పికిల్స్ ఏమన్నా అయిపోయినప్పుడు సో ఎగ్స్ అనేది కంపల్సరీ ఇంట్లో ఉంటాయి కాబట్టి కన్ఫామ్గా చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఉప్పు, కారం, పులుపు తగులుతూ బాగుంది. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.